చూసారు కదండి, రుచికరమైన చికెన్ ఫ్రై. పరుచుకున్న చికెన్ 500 గ్రాములు తీసుకున్నామండి. దీన్ని మనం ఫ్రై ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దామండి. దానికి పసుపు వేస్తున్నామండి. నిమ్మరసం ఒక బద్ద వేస్తున్నానండి. తగిన హాఫ్ బద్ద. హాఫ్ బద్ద ఉప్పు వేస్తున్నానండి తగినంత. ఇప్పుడు కారం వేస్తున్నానండి, రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్. ఇది బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అవుద్దండి. మనకి టైం ఉంటే 10-20 నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు, లేదనంటే వెంటనే చేసుకోవచ్చు అండి. ఇది ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. అది బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయ బాగా వేగిన చూసారా, ఇందులో ఒక పలావాకు తిరుపుకొని వేస్తున్నానండి. ఇందులో 1 స్పూను ధనియాల పొడి వేసానండి. ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి వేసానండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే ఈజీగా అవుద్ది. ఈజీగా ఉంది, టేస్టీగా ఉంటుంది, చాలా రుచి. మనం పప్పుచారు కాసుకున్నప్పుడు, లేదంటే బిర్యానీలు, రోటీలు, రైస్లోకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా చికెన్ పొడి వేస్తున్నానండి, చికెన్ మసాలా. చికెన్ మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తాను, చిన్న స్పూన్ కదా అది. ఇప్పుడు దీన్ని మగ్గబెట్టుకుందాం. ఇదిగోండి, ఒకసారి చూద్దాము. బాగా ఉడుకుతుంది, ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారా. ఇలా మగ్గాక కొద్దిగా పెరిగేసుకుంటే ముక్క చక్కగా త్వరగా మెత్తబడుద్ది, బాగుంటుంది. పెరిగేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సన్న మంట మీద ఇది బాగా ఉడికించుకొని చూద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇదిగోండి, చూసారా ఎలా ఉడుకుతుందో. ఆ ముక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఆయిల్ ఎలాగ వస్తుంది అన్నమాట. ఉడుకుతుంది. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు చూద్దామండి. ఇలా ఇంకో 2-3 నిమిషాలు బాగా ఉడికిందంటే మనం సన్న మంట మీద పెడుతున్నాం అన్నమాట. అందుకే ముక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 3 నిమిషాల తర్వాత చూద్దామండి. 3-4 నిమిషాలు మొత్తం ఫ్రై అయిపోద్ది. ఇదిగోండి, 3 నిమిషాల తర్వాత మనం చూస్తున్నాం, ఫ్రై అయ్యింది చూసారా. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి.
మనకి ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం గ్రేవీ ఉండేలాగన్నా చేసుకోవచ్చు. ముక్క మట్టికి మెత్తగా అయిపోయింది. చూసారా? ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి రుచికరమైన చికెన్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.